ఈరోజు అక్షయ తృతీయ, సింహాచలం చందనోత్సవం. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు, పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా అక్షయ తృతీయ సందర్భంగా గృహంలో కుబేర ముగ్గు విధి విధానాన్ని పాటించడం ద్వారా కుబేరుడి అనుగ్రహము, శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహము కలిగి సంవత్సరమంతా విశేషమైనటువంటి ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఈ కుబేర ముగ్గు విధి విధానాన్ని ఎలా ఆచరించాలంటే, ఈరోజు గృహంలో మీరు స్నానం చేసిన తర్వాత పూజా మందిరంలో ఒక పీటను ఏర్పాటు చేసుకోవాలి. ఆ పీట మీద బియ్యపు పిండితో ఒక పెద్ద చతురస్రాకారపు ముగ్గు వేయాలి. ఆ తర్వాత బియ్యపు పిండితో ఆ పెద్ద చతురస్రాకారపు ముగ్గులో 9 చిన్న చిన్న చతురస్రాలు వచ్చే విధంగా గీయాలి. అలా బియ్యపు పిండితో ఒక పెద్ద చతురస్రము, అందులో 9 చిన్న చిన్న చతురస్రాలు గీసిన తర్వాత ఆ చతురస్రాల మధ్యలో తడి కుంకుమతో ప్రత్యేకమైనటువంటి సంఖ్యలు రాయాలి. ఆ సంఖ్యలు అడ్డంగా రాస్తే అది కుబేర ముగ్గు అవుతుంది. ఈ సంఖ్యలు అడ్డంగా ఎలా రాయాలంటే 27, 20, 25, 22, 24, 26, 23, 28, 21 ఇలా ప్రత్యేకమైన సంఖ్యలు తడి కుంకుమతో ఆ 9 చిన్న చతురస్రాలలో రాయాలి. ఇలా రాస్తే దీన్ని కుబేర ముగ్గు అనే పేరుతో పిలుస్తారు. అలా తడి కుంకుమతో రాసిన తర్వాత ఒక్కొక్క సంఖ్య మీద ఒక్కొక్క రూపాయి నాణ్యాన్ని ఉంచాలి. అలాగే ఒక్కొక్క రూపాయి నాణ్యం దగ్గర ఒక్కొక్క ఎర్రటి పుష్పాన్ని ఉంచాలి. అలా 9 చిన్న చతురస్రాలలో 9 రూపాయి నాణ్యాలు, 9 ఎర్రటి పుష్పాలు ఉంచిన తర్వాత ఆ ముగ్గు దగ్గర దీపాన్ని వెలిగించి కుబేర మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు వీలును బట్టి జపించుకోవాలి. ఓం సం కుబేరాయ నమః ఇది మంత్రం. అలా జపించిన తర్వాత తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించాలి. అక్షయ తృతీయ సందర్భంగా ఎవరైతే పూజా మందిరంలో ఈ కుబేర ముగ్గు విధి విధానాన్ని పాటిస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి ధనానికి కాపలాదారైనటువంటి కుబేరుడి అనుగ్రహము, ధనలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి సంవత్సరమంతా ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. వృధా ఖర్చులు తగ్గిపోతాయి. మొండి బాకీలు త్వరగా వసూలవుతాయి. అలాగే ఈరోజు సింహాచలం క్షేత్రంలో నరసింహస్వామి వారికి చందనోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మీరు గృహంలో లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీ నరసింహస్వామి చిత్రపటం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తుల దీపాన్ని వెలిగించాలి. లక్ష్మీ నరసింహస్వామిని ఎర్రటి పుష్పాలతో పూజిస్తూ ఓం నమో నారసింహాయ అని మనస్సులో 21 సార్లు స్మరించుకొని వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి. ఇలా గృహంలో లక్ష్మీ నరసింహస్వామిని పూజించడం, దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించడం, సుదర్శన మంత్రం చదువుకుంటూ ప్రదక్షిణలు చేయటం ద్వారా నరసింహస్వామి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా అక్షయ తృతీయ, సింహాచలం చందనోత్సవం సందర్భంగా ఈ ప్రత్యేకమైన పరిహారాలు పాటించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి.